శనార్థి నేటి మాట తీసుకుందాం. మేము దొంగలం అంటే కాదు కాదు మేమే దొంగలమని అరుస్తున్నారు. ఇలాంటి ప్రధాన రాజకీయ పార్టీ లీడర్లు, చిత్తశుద్ధి లేని నాయకులు, మాటల నిలబెట్టుకొని నేతలు ప్రజలకు శత్రువుల్లా కనిపిస్తున్నారు. నాయకులకు ఎన్నికల మీద ఉన్న సోయి ఉద్యోగ నోటిఫికేషన్ల కాడ లేకపోయి రాజకీయ పార్టీల ఉనికిని కాపాడుకునే నేతలకు నిరుద్యోగుల కష్టాలు కానరావాయి. రైతు బాధలను పట్టించుకోరాయి. ఎవడి ప్రభుత్వం, ఎవడి పరిపాలన? అధికారం అందుకొని ఒంటెత్తు పోకడలతో ముందుకెళ్తున్న ప్రజాప్రతినిధుల పేదల భవితను తీర్చిదిద్దేది, రాష్ట్ర ప్రగతిని మార్చేది. రోజుకింత పట్టును కోల్పోతున్న పార్టీలు పాడ మీద ఊరేగుతున్నాయి. దింపుడు గల్లంకాడ ఆశలతో బ్రతుకుతున్నాయి. ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు నీటి మూటలై కరిగిపోతున్నాయి. పార్టీల్లో ఆధిపత్య వర్గపోరు దిగజారిపోయి కనిపిస్తున్నాయి అంటూ పెద్దపల్లి రాజన్న మొత్తానికి రాజకీయ పార్టీలను ఉద్దేశించి ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ రాజకీయ పార్టీలన్నీ నిజంగా ఆధిపత్య పోరుతో అలాగే అంతర్గత కుమ్ములాటతో ఒకవైపు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల కష్టాలు పట్టించుకొని ఈ రాజకీయ పార్టీలు మన భవిష్యత్తును మారుస్తాయా? నమ్మకం లేదంటూ పెద్దపల్లి రాజన్న నేటి మాట.